వెల్కమ్ టు నన్నయ్య యూనివర్సిటీ. నేను లక్ష్మి. ఆదికవినన్నయ్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన మహనీయుడు, విద్యాదాత, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా vcprofmokkajagannadharao హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అందరికీ విద్య అందుబాటులోకి తీసుకువెళ్లాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి అందరికీ ఉచిత విద్యను అందించిన విద్యాదాత అని కొనియాడారు. ఈరోజు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. మనకి ఎంతోమంది లీడర్స్ వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, కానీ కొంతమందిని మాత్రమే మనం జీవితాంతం గుర్తుంచుకుంటాం. అటువంటి లీడర్స్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. అది ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని కాదు. ఇక్కడ ఒక లీడర్ ఎలా ఉండాలో, లీడర్ ఏ పని చేయగలరో, ఎన్ని పనులు ప్రజలకు చేయవచ్చో ఆయన ప్రూవ్ చేసి చూపించారు. నిజంగా ఆయన ప్రజానాయకుడు. చాలామంది లీడర్స్ ఉంటారు మనం ఎంతోమంది లీడర్స్ని చూస్తున్నాం. వాళ్ళందరూ ప్రజానాయకులు అయితే కాదు, వాళ్ళు నాయకులు మాత్రమే. ఇతను ప్రజానాయకుడు. ఎందుకంటే ఈయన 1949లో పుట్టారు. ఆయన తర్వాత డాక్టర్ డిగ్రీ ఉన్నా కూడా ప్రజలకి సేవ చేద్దామనే సంకల్పంతో రాజకీయాలకు వచ్చారు. ఆయనకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ ఓటమి చెందలేదు ఏ ఎలక్షన్లో కూడా. ఆయన గురించి సన్నిహితులు ఏమంటారంటే ఆయన ఓటమినే ఓడిస్తాడు. అటువంటి నాయకుడు ఆయన. సో ఆయనకు ఓటమి లేదు. ఆయన 1314 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో కలిసి, ప్రజల్లో మమేకమై ఒక లీడర్ ప్రజలకు ఎలా ఉండాలో ఫస్ట్ టైం ఆయన ప్రూవ్ చేశారు. ఆ పాదయాత్ర అతన్ని ముఖ్యమంత్రిని చేసింది. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలని ఆయన ప్రత్యక్షంగా చూసి వాళ్ళకి ఏం చేయాలి అనేది నిర్ణయించుకొని ఆయన ముఖ్యమంత్రి ఆయన మొదటి రోజు నుంచి అత్యంత పేద వర్గాలకి, బడుగు వర్గాల కోసమే ఆయన ఆలోచించి, ముఖ్యంగా 75% ప్రజలు వ్యవసాయంలో ఉన్నారు కాబట్టి వ్యవసాయానికి ఏదైనా చేయాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా వ్యవసాయం, తర్వాత ఆరోగ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, అది ఎంతో గొప్ప పథకం. ప్రతి వ్యక్తికి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యాన్ని ఉచితంగా మెడికల్ ఎయిడ్ని అందించిన గొప్పతనం అయింది. అలాగే 108. ఇంకా మన ఎడ్యుకేషన్కి వస్తే ఫీ రీయింబర్స్మెంట్ అనే ఊహ ఎవరికి అందదు. అటువంటి కాన్సెప్ట్ దేశంలో ఎక్కడా లేదు. ఫీ రీయింబర్స్మెంట్ అనే కాన్సెప్ట్ ఆయనది. ఆయన ఫస్ట్ టైము ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, ముఖ్యంగా సోషల్లీ బ్యాక్వర్డ్, డౌన్ ట్రోడన్, పూర్ పీపుల్కి చదువు అందించాలి అంటే ఒకటే మార్గం, వాళ్ళకి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఆ రీయింబర్స్మెంట్తో వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ప్రొఫెషనల్ కోర్సెస్ అందితే ఒక ఫ్యామిలీ మొత్తం, ఒక జనరేషన్ మొత్తం బాగుపడుతుంది అనే కాన్సెప్ట్తో ఆయన ఫీ రీయింబర్స్మెంట్ చేశారు. ఆయన పథకాలు ముఖ్యంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో ఆయనకి మనం నివాళులు బికాజ్ వీఆర్ హియర్, మనం ఇక్కడ ఉన్నాము ఈ యూనివర్సిటీలో అంటే ఆయన వల్లే. ఈ యూనివర్సిటీని స్థాపించడంలో ఆయన వల్లే జరిగింది. ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్న లీడర్స్ ఇక్కడ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, మిగిలిన వాళ్ళు అందరూ కలిసి వాళ్ళతో పనిచేసి ముఖ్యంగా ఆయన్ని ఒప్పించి ఈ యూనివర్సిటీని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళందరి యొక్క సేవలను కూడా మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదు ఎంతోమంది కృషి చేశారు. సో ఈ యూనివర్సిటీ ఈరోజు మనం చూస్తున్నాం. సో రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ మనకి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలని మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది ఆయన వెరీ ప్రొఫెషనల్గా మనకి ఆ పథకాలను అందిస్తున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ లైన్లో మనందరం చూస్తున్నాం. సో ఇంత వర్క్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. రియల్లీ మన పని మనం చేస్తున్నామా లేదా అనేది మన గుండె మీద చేసుకొని
మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ యూనివర్సిటీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో కారణాల వల్ల మనం ముందుకు వెళ్ళలేకపోయాం. ఇక మీదట అయినా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి యొక్క సహకారం వైస్ ఛాన్సలర్గా నాకు కావాలని నేను కోరుతున్నాను. మీకు ఎటువంటి సహకారం కావాలని నేను అందిస్తాను. మనందరం ముందుకు వెళ్ళి మనం న్యాక్ అనేది తెచ్చుకోవాలి, న్యాక్ గ్రేడింగ్ పొందాలి. అప్పుడే మనకి ఫండింగ్ వస్తుంది. గవర్నమెంట్ కూడా మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారు. కాబట్టి ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మనందరం మనసులో ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం. మనందరం కష్టపడి పనిచేస్తాం. ఒక లీడరు తనకి ఎటువంటి ఈగో లేకుండా, హీ ఈజ్ అ లీడర్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ లీడర్లో గొప్పతనం ఏంటంటే ఈ డజంట్ హ్యావ్ ఎనీ ఈగో. అందరితో ఆయన ఒకలాగే మాట్లాడతారు. ఆయనకి ఒక పదవి వచ్చిన ఆ ఈగో ప్రాబ్లం లేదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అసెట్ ఆఫ్ ఎ లీడర్. ఎ లీడర్షిప్ వితౌట్ ఈగో ఈజ్ నీడెడ్. సో అటువంటి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనం కూడా ఈగో అనేది వదిలేసి కష్టపడి పనిచేద్దాం. పక్కవాడి గురించి కాదు, ఫస్ట్ మనమేమి కంట్రిబ్యూట్ చేస్తాం ఈ యూనివర్సిటీకి అనేది ఆలోచిద్దాం. దయచేసి మనందరం కలిసి పనిచేద్దాం. మీరంతా ఈరోజు మన ప్రియతమ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ ప్రతిజ్ఞ తీసుకొని ఈ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్దామని దృఢ సంకల్పంతో మనందరం పనిచేద్దాం. మీ అందరికీ నా ధన్యవాదాలు. నాకు లెజెండ్ అని రాశాను. అందులో పార్టీ బలోపేతం చేయడంలో ఈయన కీలక ప్రధాన. అవన్నీ నాకు ప్రత్యక్షంగా చూసినాయి. ఆయనతో మాట్లాడటం, ఈయన సత్తుదల చేయటం, ధన్వంతరావు గారు, వాళ్ళు సూర్యప్రసాద్, ఇంకా లోకల్ లీడర్స్ అందరూ వచ్చారు. ద్రోణరాజు సత్యనారాయణ గారు అక్కడ అందరూ వచ్చారు. ఈ ద్రోణరాజు శ్రీనివాస్ అందరూ మా ఏజ్లో ఇంతకంటే పెద్దలు అందరూ వచ్చారు. సో ఆ విధంగా నడిచేదన్నమాట. అది మీతో ఈయనతో ఉన్న సంబంధం మీతో షేర్ చేసుకుంటాను. నేను ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్టు. మన యూనివర్సిటీ స్థాపనకి ముఖ్య కారకులు ఈరోజు ఈ విశ్వవిద్యాలయం ఇక్కడ ఉందంటే కారణం ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన్ని సార్ లాగానే అంత స్టూడెంట్ యూనియన్ టైంలో కాదు కానీ బట్ యాజ్ ఇక్కడ టీచర్గా జాయిన్ అయినప్పుడు మాకు 2 సార్లు అప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిరూపరాణి గారితో కలిసి నేను సీఎం గారికి వచ్చినప్పుడు రాజమండ్రి కలవడం జరిగింది. ఒకసారి మన ల్యాండ్ గురించి, మన యూనివర్సిటీ ల్యాండ్ గురించి మలిసాలకి పెడతాము, ఇక్కడ ల్యాండ్ లేదని చెప్పినప్పుడు అప్పుడున్నప్పుడు మన వైసీ గారు వెళ్ళి కలిశారు. ఇక్కడైతే బెటర్గా ఉంటుందండి, ల్యాండ్ మలిసాల్లో అవసరం లేదని చెప్పారు. నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఏంటంటే పక్కన మల్లిపూడి పల్లంరాజు గారు దీన్ని కాకినాడ ఇచ్చేయండి, కాకినాడ మన పీజీ సెంటర్ ఉంది కదా అక్కడికి పెట్టేసుకుందాం యూనివర్సిటీ, అక్కడైతే ప్రాబ్లం లేదు, నేను ల్యాండ్ ఇంకా అడిషనల్గా ఇస్తానంటే మిగిలిన అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అలాగే మన ఎంపీ కదా అరుణ్ కుమార్ గారు మరి కష్టం అవుతుంది, మరి మలిసాలుగా అయితే షిఫ్ట్ చేద్దామని అన్నప్పుడు ఆయన ఇంకో కొంతమంది అన్నారు ఇక్కడ మరీ 100 ఎకరాలు 150 ఎకరాలు సరిపోదండి, కనీసం 600 ఎకరాలు కావాలి, మీరు ఆల్రెడీ కడపలో యోగి వేమన యూనివర్సిటీకి మీరు ఆల్రెడీ 600 acres ఇచ్చారు, మరి మాకు కూడా ఇక్కడ అలాంటి ల్యాండ్ అంటే ఆయన ఒకటే చెప్పారు, రాజమండ్రి సైడ్లో నేను అంత ల్యాండ్ ఇవ్వలేను, మీరు కావాలని కడపలో పెట్టుకొని 2000 ఎకరాలు ఇస్తానని చెప్పి సరదాగా నవ్వుతూ అన్నారు అన్నమాట. తర్వాత అలాగే మన యూనివర్సిటీ ఫౌండేషన్ స్టోన్ కూడా అప్పుడు ఇక్కడ హైవే మీదే చేయడం జరిగింది. అప్పుడు మేమందరం కూడా ఉన్నాం, మన జగన్మోహన్ రెడ్డి మేమందరం ఉన్నాం. అంటే చాలా ఎర్నెస్ట్గా ఉండేవాడు. యాక్చువల్గా దీనికి గోదావరి యూనివర్సిటీ అని పేరు పెడదామని చెప్పేసి ఫస్ట్ గోదావరి యూనివర్సిటీ సాధనా సమితి అని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ ప్రిన్సిపాల్స్, సెక్రటరీస్ అందరూ కలిసి ఈ యూనివర్సిటీ స్థాపన కోసం ప్రయత్నం చేశారు. యాక్చువల్లీ దీని పేరు గోదావరి యూనివర్సిటీ అనే ఉండేది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, ఈ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరూ ఏం చేశారంటే రాజశేఖర్ గారి దగ్గరికి జగన్మోహన్ రావు గారిని తీసుకెళ్ళి ఇలా కాదండి అది నన్నయ్య అని పేరు పెట్టాలని చెప్పంటే అప్పుడు ఆయన గోదావరి యూనివర్సిటీ లెటర్ హెడ్ మీద ఇచ్చేవాడు లెటర్స్ అన్నీ కూడా మన యూనివర్సిటీ స్థాపన కోసం. దాన్ని ఆయన రౌండ్ ఇలా చుట్టేసి, ఆ లెటర్ కూడా నేను చూశాను, రౌండ్ చుట్టేసి ఆదికవి నన్నయ్య అని చెప్పి ఆయన పెట్టారు. ఎందుకంటే ఆదికవి నన్నయ్యని పెడతానికి కారణం ఏంటంటే అక్కడ యోగి వేమనాన్ని పెడతామని వాళ్ళు ప్లాన్ తోటి ఇక్కడ మనకి ఆదికవి నన్నయ్యని పెట్టారు. అంటే ఈ యూనివర్సిటీ పేరు పెట్టడం కూడా ఆయన పెట్టిన పేరు అయితే. సో మనందరం కూడా ఆయన్ని గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
బాగా గుర్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోడ్డు పైన వచ్చినప్పుడు ఈ యూనివర్సిటీ శంకుస్థాపన చేస్తున్నప్పుడు నేను దగ్గర నుండి చూసినప్పుడు ఓచిగుడ్డ ఇలా పెట్టుకొని ఇలా ఇలా అంటూ ఆ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి నిలువెత్తు దర్పానికి సాక్ష్యం ఏంటంటే అది ఒక రాజశేఖర రెడ్డికి మాత్రమే సాధ్యము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ అని అంటేనే ఆ మాటలోనే ఒక మహత్తరమైనటువంటి ఒక శక్తి ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ రోడ్డు పైన చూసినప్పుడు ఆయన గోచిగుడ్డి ఇలా కట్టుకుంటూ ఇలా వచ్చేసి ఆ రోజు శంకుస్థాపన చేస్తూ నిరూపరాణి గారు ఉన్నారు, ఈ వైస్ ఛాన్సలర్, ఫస్ట్ వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీకి. సో ఒక మహత్తర కార్యక్రమానికి ఇక్కడ శంకుస్థాపన జరిగినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఈ యూనివర్సిటీలో ఈరోజు ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది టీచింగ్ అయితేనేమి, నాన్ టీచింగ్ అయితేనేమి ఈరోజు అన్నం తింటున్నారంటే రాజశేఖర రెడ్డి గారు 2006లో 3 యూనివర్సిటీలు, ఒకటి తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో, 2 యోగ్యమైన యూనివర్సిటీ కడపలో, ఇక్కడ ఆదికవినన్న యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. లాస్ట్గా చిత్తజీవి వాక్యం ఏంటంటే నేను ఇప్పుడు అక్కడ కొరియాలో 2006లో ఉన్నప్పుడు ఈ నన్నయ్య యూనివర్సిటీ నోటిఫికేషన్ చూసి ప్రత్యక్షంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి స్వహస్తాలతో స్థాపించబడిన ఈ యూనివర్సిటీలో నేను ఒక పార్ట్గా, ఒక చిన్న ఒక శక్తిగా ఏదైతే నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు మనమందరము స్మరించుకోవడం మన యొక్క మినిమం కర్తవ్యంగా భావిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జనగణ వేడుక గురించి చెప్తూ నా విషయంలో జరిగింది ఏంటంటే, నా ఉద్యోగం 2006లోనే రావాల్సిన ఉద్యోగం గురించి 2008 వరకు పెండింగ్లో ఉంటే గవర్నమెంట్ బ్యాన్ చేసింది, ఉద్యోగాలు ఇవ్వద్దు, కొన్ని రోజులు పెండింగ్ పెట్టండి. మేమందరం కలిసి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే మా కేసులన్నీ చూసి ఇమీడియట్గా వీళ్ళకి ఇవ్వాలి, ఈ ఉద్యోగాలు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి నా విషయంలో, అందరి విషయంలో 86 మందికి ఆ రోజు మాకు భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న విద్యా పథకాల అమలు, వాటి ప్రభావం అనే అంశంపై జాతీయ వెబినార్ను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి దీనికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించిన వెబినార్ కార్యక్రమాలను ఇప్పుడు వీక్షిద్దాం. 71st birth anniversary of our late Chief Minister of United Andhra Pradesh, Dr. Y.S. Rajasekhar Reddy garu, the man who is the reason as well as the backbone for the introducing innovative and path-breaking policies of education in AP. In fact, not only in education but in all aspects for the growth and the development of Andhra Pradesh. Student strength of 2019-20, overall we are having 1,34,99 students. From East 78,578 and West Godavari 55,521 students, and the scholarships were Vidya Divina and Vasati Divina. These are the details and which will be given by our Vice Chancellor sir. And here before I hand over to our Vice Chancellor, this is just an overview of adikavinannayauniversity, but a lot more challenges to take up in the future for our new Vice Chancellor, who has taken charge in the month of January 2020. Chairman sir, here I have used the word challenges rather than tasks, because with our and my own personal experience in the last 6 months, I have observed a Vice Chancellor who takes the tasks as challenges, if I'm not on the exaggeration side. We are glad that he is a guiding factor, a serious researcher and an academician who is amongst us, which will definitely reflect the quality as well as the growth of the university. The number of webinars, FDPs or workshops which AKNU has organized, including all our affiliated colleges during this lockdown period, is one of the sample of my statements. This is a very appropriate appropriate day, because we are all celebrating the birthday of the great leader, Dr. Y.S. Rajasekhar Reddy garu, who was the visionary Chief Minister of combined state of Andhra Pradesh
in fact, who initiated all these path-breaking policies, not only in education, but in the agriculture and other fields, including healthcare. Because of him only, we are enjoying the fruits of the agricultural projects as well as education, free reimbursement, etc. Now, like father, like son, we have the great young Chief Minister, our beloved CM, Sri Y.S. Jagannath Reddy Garu, is taking further and implementing these programs more effectively, I should say, especially when it comes to education, because today we are discussing about education, we need to mention his vision. I strongly feel, though he is a very young CM, he has a lot of vision and understanding and clear-cut understanding of the education system in this state and what is to be done. He knows perfectly, fully well. What did we do at APSHE? We have designed a new curriculum introducing 10 months of mandatory internship for every student. Now, on one hand, you are getting skill development colleges. On the other hand, there is a provision in the curriculum for 10 months of mandatory internship. Now, both these things will go hand in glove and complementary to each other. And probably by the time we roll out the graduates by next 3 years or 4 years, we are rolling out a very high confident, highly skilled graduates. You know, even national education policy was talking about rolling out identical students. Now we have a solution in the state of Andhra Pradesh that we are not going to roll out identical students. Right now, around 10 lakh students are pursuing higher education in the state of Andhra Pradesh. I mean, in all years, in all institutions together, more than 10 lakh, very approximately 1 million. Now, this number will be enhanced down the line, but at the same time, we are going to bring in high quality education to this. And he is going to address the issue of dearth in faculty members, shortage in faculty members, and he has assured the higher education system of Andhra Pradesh that he will recruit faculty very soon. And at the same time, he wanted to, request all the universities, he is in favor of minimum interference in the universities, and he wanted to safeguard the autonomy of universities, and he wanted the universities to deliver the quality education to the students. They are also very clear to you. Now, when after this government came in and it had all its policies in place, all its bodies in place, and we started rolling, enhancing the speed, accelerating, and COVID applied all kinds of breaks to us. Now, for the last 4 months, nothing happened, and the next 4 months, we are worried what may happen. Now, even during the COVID situation, blended learning is going to be very important for us. Online learning will be mandatory, and the government of Andhra Pradesh, you will appreciate some of the very biggest initiatives the Honorable Chief Minister is going to take. And, path breaking and unbelievable initiatives he's trying to bring in, wherein he wanted to make online education accessible to every student, to every nook and corner of Andhra Pradesh. Be open and be ready to invite changes. Change is ubiquitous. We are all going to change. We are all going to change for good. The policy interventions for higher education, the support higher education system is receiving is, exemplary, and it was never before. And we are very confident, at least as Chairman APSHE, I'm really confident that we are going to bring in a change. But I alone or APSHE alone cannot bring in a change. It is, collective effort of every stakeholder of higher education institution. We have 30 universities and many, standalone institutions, many private institutions. And if all of us reach out our hand, form a network, and take a very strong resolve, the kind of initiatives we are getting right now will be many enough right at this point of time to bring in a change. I thank the organizers for giving me this wonderful opportunity, but again, I apologize for all the interruptions, for all the confusions. I regret, whatever the disturbance is caused.
No, thank everyone for giving me this opportunity. Thank you, sir. Webinar on the eve of Swargiya Dr. Y.S. Rajasekhar Reddy's birthday anniversary. So you are all explained about the various schemes of the right from Dr. Y.S. Rajasekhar Reddy garu, from the present Honorable CM Y.S. Jagannath Reddy garu, and the path is started from the Y.S. Rajasekhar Reddy garu and is continuing through Sri Y.S. Jagannath Reddy garu by improving the situations, improving the schemes. I would like to, all are they mentioned and about they explain the schemes and all, but now I would like to emphasize on one or two schemes which are very important in primary education, that is English medium school in primary education. This is very important, that the basics of the education. Basics of the education, if it is in the local languages, okay, it is better local languages, but in the competitive world where the international languages is must and inevitable. So a person, if the foundation starting with the international language, uh, from childhood onwards, they are strong enough to compete with the other students also. Here in our state, there are very disparities in the education system.